రే పరంబోకడ కళ్ళు కనిపించడం నీక ఎక్కడ పెట్టుకుని వెళ్తున్నావా? సారీ బ్రో, తప్పు నాదే బ్రో. సారీ అంటారా? సారీ మాట్లాడుతా ఉంటూ పోతున్నావు. బండికి డ్యామేజ్ అయింది, డబ్బులు ఎవడ కడతాడరా? డబ్బులు లేవు బ్రో. డబ్బులు లేవంటే పోరా పో పో. రే నువ్వేంట్రా ఇక్కడ? పదిరించింది సరిపోలేదా? నువ్వే చెప్పు బ్రో, తప్పు నాది కాదు కదా. ఇంకా తప్పు నీది లేదంటావేంట్రా? నువ్వే చెప్పు బ్రో, తప్పు నీదే కదా. నిన్ను ఇలా కాదురా. ఇప్పుడు చెప్పరా, తప్పు నీదా నాదా? నువ్వే చెప్పు బ్రో, తప్పు నాది కాదు కదా. ఇంకా నువ్వు అయిపోయినావరా నా చేతుల్లో. ఇంకా ఎన్ని రోజులు ఇలా కలుసుకుందాం, ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. ఈ సమాజం మనల్ని ఒప్పుకుంటుందా? రాతని ప్రేమించే జనాలను ఈ లోకం మనల్ని యాక్సెప్ట్ చేయదా? ఏమో, నాకు భయం వేస్తుంది. నేనున్నదే నీ కోసం, నువ్వు ఉన్నదే నా కోసం, ఇంకా భయం ఎందుకు? నాకు ఈ గడ్డం మీసం బాగా గుచ్చుకుంటుంది, తీసేస్తాను. నువ్వు గడ్డం మీసం తీసేస్తే నువ్వు ఎవరో అనేది అందరికీ తెలిసిపోతుంది. వద్దు. సరే, మా ఇంటికి వచ్చి మా అన్నతో మాట్లాడు. నేను మీ ఇంటికి వస్తే నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. వద్దు, మనం బయటే కలుసుకుందాం. బేబీ, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. రే ఎవర్రా మీరు? ఇక్కడేం చేస్తున్నారా? బ్రో, ఫ్రెండ్స్ బ్రో. నేను నీకు బ్రో ఏంట్రా? బ్రో, ఫ్రెండ్సే బ్రో. కొడుతుంటే నవ్వుతావేంట్రా? పోండ్రా అక్కడి నుంచి. అయినా నువ్వు మగాడివే కదా, ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోకుండా ఏంటిది? ఎవరికి నచ్చినట్టు ఉండొచ్చు కదా. నాకు అమ్మాయిలు నచ్చడం లేదు, మీ తమ్ముడే నచ్చాడు. చూడు, వీడు మగాడు కాదని నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. సరే, నేను వదిలేస్తా. మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన పరిస్థితి ఏంటి? ఆ విషయం నాకు తెలుసు, తనని నేను చూసుకుంటా. అదే నేను చెప్తున్నా, నేను చూసుకుంటా. అన్నా, స్మైల్ చెప్పింది వినొచ్చు కదా. నువ్వు ముయ్ పక్కపో, నీ వల్ల ఇదంతా. తనను కొట్టొద్దు, మేము పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఎవరికి తెలిసే అవకాశం కూడా ఉండదు. అదంతా అనవసరం. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే మీ నిర్ణయమా? మార్చే అవకాశం ఏమీ లేదా? చూడు, నా కంఠంలో ప్రాణం ఉండగా మీ ఇద్దరు పెళ్లి జరగనివ్వను. సరే, నేను వెళ్ళిపోతాం. స్మైల్. చూడు, మన కలయిక కాలమే నిర్ణయిస్తుంది. కాలాన్ని బట్టి మనం అనుసరించాలి.
ఎందుకు అలా బాధపడుతున్నావు? బావలేడని నాకు బాధగానే ఉంది. ఏం చేస్తాం, దేవుని తలరాత, ఎవరు మార్చలేం కదా. నేను ఇలా ఒంటరి మిగిలిపోతే నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకు అలా అంటున్నావు? నీకు అమ్మ అయినా, నాన్న అయినా, అన్న అయినా అన్నీ నేనే. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఇటైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం. నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలేస్తావా? ఏంటి, అన్నం చంపింది స్మైలా? పద, పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం, ఖచ్చితంగా చేసుకుందాం. ఎందుకు పొడిచావు? మా అన్నను ఎందుకు చంపావు? నీకెలా తెలుసు? ఫోటోస్ చూసా. అవి ఫొటోస్ ఒక్కసారి జూమ్ చేసి చూసావా? ఇక్కడ నువ్వు అయిపోయినావురా నా చేతుల్లో. బూచి నువ్వేంట్రా ఇక్కడ? బూచి రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? నీ కంఠంలో ప్రాణం ఉన్నంతరకు పెళ్లి చేయను కదా బావా, అందుకే కంఠం కోసేద్దామని వచ్చా. నిన్ను ఇలా కాదురా. బూచి అన్నయ్య, బావ మరగయ్యా. వాడు నా అన్న బూచి. నన్ను ఎవరేమన్నా అంటేనే చంపేస్తాడు. అలాంటిది నువ్వు నన్ను పొడిచావు. కానీ నరకంలో కలుద్దాం. బూచి